నిస్వార్థంగానే ఉంటున్నాం కదా. ఇలాంటి నిస్వార్థమైన రోజుల్లో నీకోసము నా కోసము ఎవ్వరు చేయలేని త్యాగాన్ని ఆయన చేశాడే. మరి ఆయన యొక్క శిలువ త్యాగాన్ని ఎందుకండి మనము ఇంకా గుర్తు ఉంచుకోలేక, ఆయన ఆరాధించలేక, ఇంకా ఈ లోకమనే మాలిన్యంలో ఎందుకండి జీవిస్తూ ఉన్నాం? వాక్యం చెప్తుంది కదా, ఏదో నామకార్థంగా వచ్చి ఈ లోకంలో ఎంజాయ్ చేసి తన కాలాన్ని వెళ్ళబుచ్చుకొని అందరూ చనిపోయినట్టు చనిపోయి ఆయన ఎత్తబడలేదు. ఎలా ఎత్తబడ్డాడు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. మనము సమాధానముగా ఉండాలని శిక్ష అతని మీద పడెను. మన కుటుంబంలో ఎన్నో కలహాలు ఉంటాయి కదా, ఉండవా? ఉంటాయా? ఉండవా? మనస్పర్ధలు లేని కుటుంబం ఎక్కడుందో చెప్పండి నాకు. ఏదో ఒక కోణములో, ఏదో ఒక ఆలోచనలో, ఎక్కడో ఒక చోట భార్య భర్తలైన వారికి, తల్లిదండ్రులు బిడ్డలైన వారికి ఎక్కడో అసమాధానమైన పరిస్థితి ఉంటుంది కదా. ఆ అసమాధానమైన పరిస్థితి ఎప్పుడు పోతుందో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని మాటలు పాటించినప్పుడు. అయ్యో, నా కుటుంబంలో నా భార్య మాట వినట్లేదు, నా భర్త మాట వినట్లేదు, నా బిడ్డల మాట వినట్లేదు, తల్లిదండ్రులైన వారు నన్ను ఎంతగానో హింసిస్తూ ఉన్నారు అనేసి నువ్వు బాధపడటం కన్నా, దానికి ఎప్పుడో ఒక సమాధానం, ఒక ఆన్సర్ ప్రభు ఏర్పరిచాడండి. అదే ఆయన పడ్డాడు ఆ శిక్ష. ఆ శిక్ష ద్వారా మనకేమొస్తుంది? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన. మనము సమాధానంగా ఉండాలని, మనము సంతోషంగా ఉండాలని ఎవరు అనుభవించారు శిక్ష? ఏ పాపము తెలియని పస్కా బలి పశువుగా అతడు శిక్షను అనుభవించాడు. మాట్లాడుతా స్పీడ్గా మాట్లాడితే ఉమ్ము తువ్వర్లు పడతాయి, అవునా కదా? ఆ ఉమ్ము తువ్వర్లు పక్కన వ్యక్తి మీద పడితేనే పైనుంచి కిందకు చూస్తామా లేదా? అనుకోకుండా పడినా కానీ ఏంటి నువ్వు మాట్లాడే ఆ పద్ధతి ఏంటి? ఉమ్ము పడతా ఉంది అనేసి ఎగబడి కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ముఖం మీద ఛీ ఫు అని ఉమ్మేశారట. ఇట్లా తుడుచుకొని ఏమన్నాడో తెలుసా? అందరూ ఏడుస్తూ ఉంటే నా కోసం మీరు ఏడవద్దు, నా కోసం మీరు ఏడవవద్దు, మీకోసము మీ బిడ్డల కోసం. ప్రియులరా, ఇంత త్యాగపూరితమైన ప్రేమ ఎవరైనా కనబరుస్తారా? నాతో మీరు మాట్లాడండి. ఎవరైనా కనబరుస్తారా? ఏదో ఒక అవసరం కోసం, అవసరాల కోసము ప్రేమను కనబరిచేవారు ఉన్నారు ఈ లోకంలో. వారి అవసరాలు తీరిపోయాక ఆ ప్రేమ ఉంటుందా? ఉండదు. ఉంటుందా అండి? ఉండదు. నిస్వార్థమైన ప్రేమ ఏదైనా ఉందా అంటే అది నేను ప్రకటించిన యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కన్న తల్లి నిన్ను అర్థం చేసుకోలేదు, నిన్ను కన్న తండ్రి నిన్ను అర్థం చేసుకోలేడు, కడుపును పుట్టిన నీ బిడ్డలు అర్థం చేసుకోలేరు, నీకు పుట్టిన బిడ్డలు, నీ సహోదరులు నిన్ను అర్థం చేసుకోలేరు. నీకు సమాధానము ఇస్తాడు ప్రభు. ఆయన నమ్ముకుంటే ఆయన అర్థం చేసుకుంటాడు. ఇదిగో నా బిడ్డ ఏడుస్తూ ఉంటే నేను ఎలా సంతోషిస్తాను అని అంటాడు ఆయన. మనం ఏడిస్తే ఏడుస్తాడండి ప్రభువు. నీ యొక్క